హలో, నమస్తే. వెల్కమ్ టు మౌన ప్రేమ ఎపిసోడ్ 5. ఒకరు చూపించిన ప్రేమను మిత్ర చూపించిందన్న భ్రమ నుండి బయటకు వచ్చి చూస్తున్న రిషి. అంత సీరియస్గా జరుగుతున్న ఆ మాటల మధ్య ఫోన్ రింగ్ అవుతోంది. రాజేంద్ర ఫోన్ మాట్లాడి పెట్టాక శారదతో, ఇంకా ఈ వెధవతో మాట్లాడి ప్రయోజనం లేదు శారద. అవతల బంగారు తల్లి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయిందంట. వెళుతూ హాస్టల్ నుండి నేను ఖాళీ చేస్తున్నట్టు సంతకం మాత్రమే పెడుతున్నాను అంటూ పెట్టి వెళ్ళిందంట. వస్తువులన్నీ అక్కడే వదిలేసిందంట. ఆమె వాలకం చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుందంట. ఎందుకైనా మంచిది, మీ పిల్లని మీరు చూసుకోండి అని వార్డెన్ గారు ఫోన్ చేశారు. ఆవిడలా అంటున్నారంటే ఖచ్చితంగా పిల్ల మనసు నొచ్చుకొని ఉంటుంది. హాస్టల్ వదిలి వెళ్తున్నట్టుంది. ముందు మనం వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాలి. ఈ వెధవ మారకుంటే మనమే తల్లిదండ్రులమై ఆ పిల్లను కాచుకోవాలి. ముందు ఆ పిల్లను క్షేమంగా అమ్మగారి దగ్గరకు చేర్చాలి. త్వరగా పద అంటున్నాడు. అవునండి, అసలే పిచ్చిమాలోకం, అమాయకురాలు. మనతో మాట కూడా చెప్పకుండా వెళ్తుందంటే ఏం చేసుకుంటుందో త్వరగా పదండి అంటూ రాజేంద్ర శారదలు బయలుదేరుతున్నారు. నేను వస్తాను నాన్న అంటున్నాడు రిషి. వచ్చి ఏం చేస్తావు? నీ ప్రేమకు అది అడ్డామని పూర్తిగా లేకుండా చేస్తావా ఏంటి? నాన్న, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ కంటికి రాక్షసుడిలా కనబడుతున్నానా? కాక మరేంటి? నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, నీ వెనక ఏం నడుస్తుందో తెలియదు. గుడ్డిగా ఒక పిల్ల ప్రేమించింది అని నువ్వు దాని వెంట పడ్డావు. ఏది ఏమైనా నీకన్నా ఆ పిల్లే ముఖ్యం. ఆ అమ్మాయికి ఏదైనా జరిగిందంటే నిన్ను క్షమించం అంటూ కోపంగా చెప్తున్నాడు రాజేంద్ర. నాన్న, నన్ను మళ్ళీ కోప్పడచ్చు. మన విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. త్వరగా పద హాస్టల్కు, ఆ అమ్మాయిని వెతుక్కుందాం, అక్కడి నుండి తెచ్చుకుందాం అంటూ వేగంగా హాస్టల్కు చేరుకుంటున్నారు. అక్కడ వార్డెన్ ఆమె తాలూకు వస్తువులన్నీ ప్యాక్ చేసి వాళ్ళకు అందించి, ఇదిగోండి సామాన్లు అంటూ ఇస్తోంది. అమ్మాయి మీతో ఏదైనా చెప్పిందా? ఏమీ చెప్పలేదు సార్, డల్గా ఉంది. సామాను తీసుకెళ్ళమ్మా అన్నాను. నా గతాన్ని పూర్తిగా ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. ప్రాణాన్ని కూడా వదిలేస్తానేమో. ఇంకా ఆ సామాన్లతో నాకు పని లేదు అని బాధగా వెళ్ళింది సార్. కానీ కారులో ప్రయాణానికి సిద్ధమైంది కాబట్టి ఇక వాళ్ళ ఊరికే వెళ్ళి ఉంటుందేమో సార్ అని చెప్తోంది. పోనీలేండి, థ్యాంక్స్ మేడం. మా పిల్ల పట్ల మీరింత కేర్ చూపిస్తున్నందుకు. ఇక మా పిల్లను మేము వెతుక్కుంటాం అంటూ రాజేంద్ర మళ్ళీ మౌనిక కోసం వాళ్ళ ఊరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కారులో వెనక కూర్చున్న రిషి మనసు గందరగోళంగా ఉంది. ఇంతకాలం ప్రేమించి పచార్లు తిరిగిన మిత్రను ఏం చెయ్యాలి? నన్నే నమ్మి ఇంతలా ప్రేమిస్తూ వచ్చి నా వెనకే తెలియని నా భార్య పరిస్థితి ఏమవ్వాలి? ఒకవైపు నేను ప్రేమించానని నాతో తిరిగిన పిల్ల, మరోవైపు పెద్దల సాక్షిగా ఎన్నో ఏళ్ల ముందు జరిగిన పెళ్లి బాధ్యత. ఈ రెండిటి మధ్య కలిగిన ఒక ఒప్పందం. ఇప్పుడు నేను ఏ నిర్ణయం చేసుకోవాలి? ఏ నిర్ణయం తీసుకొని ఎవరిని బాధ పెట్టాలి? అసలు నాతో తిరుగుతూ నన్ను ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు నాన్న వాళ్లను కదిపి కనీసం ఆ అమ్మాయి పేరు అడగాలన్నా ఏ పక్క పుట్టుకొచ్చింది శ్రద్ధ అంటూ మళ్ళీ తిట్ల దండకం ఎత్తుకుంటారు. అసలే ఈ సందిగ్ధంతో నా బుర్ర వేడెక్కిపోతోంది. ఇక వాళ్ళ తిట్లు తినే ఓపిక నాకు లేదు. ముందు ఆ పిల్ల అసలు ఎవరు? బాధతో వెళ్ళిన ఆ పిల్ల ఏ నిర్ణయం తీసుకుంటుందో అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఓ 4 గంటల ప్రయాణానికి చేరుకున్నారు ఓ పల్లె వాతావరణానికి. రిషి బయట వైపుకు చూస్తున్నాడు. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో చల్లని గాలి వీస్తూ పైర్లు గాలికి కదులుతూ ఉన్నాయి. సూర్యుడు నా దశ తిరుగుతోంది, నీ దశ ఏమిటో తెలుసుకో అన్నట్టు వెక్కిరింతగా కనబడుతున్నాడు రిషికి. అలా చూస్తూ వెళుతున్న రిషికి ఆ పల్లెటూరు కాస్త అప్డేట్ అయినా కూడా అందంగానే కనబడుతూ ఉండడంతో చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉన్నాడు. చూపు నన్ను చూడమని ప్రకృతి పిలుస్తూ ఉంది. మనసు మరి కాసేపట్లో నీ గతేంట్రా అంటూ గందరగోళాన్ని రేపుతుంది. అలా ఆ ఊరిలోకి వెళుతూ ఉంది రాజేంద్ర గారి
కారును నేరుగా పోనిచ్చి ఓ ఇంటి ముందు ఆపాడు రాజేంద్ర. కారు దిగిన రిషి పల్లెటూరులో ఓ చిన్న ప్యాలెస్ లాంటి ఇంటిని నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆ ఇల్లు ఇదివరకు అతనికి పరిచయం ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే నాన్న అన్నట్టు నేను చిన్నప్పుడు ఇక్కడే గడిపానా అని అనుకుంటూ ఉన్నాడు చూస్తూ. రాజేంద్ర వెంట శారద, ఋషులు వెళుతున్నారు. లోపల ఉన్న పనివాళ్ళు వాళ్ళను చూస్తూ గౌరవంగా అయ్యగారు బాగున్నారా అంటూ పలకరిస్తున్నారు. మీ అబ్బాయా? ఏమబ్బాయ్, ఎప్పుడో చిన్నప్పుడు చూశాం, ఎట్టా ఉన్నావయ్యా అంటూ ఋషిని కూడా పలకరిస్తున్నారు. ఋషి వాళ్ళను గుర్తుపట్టలేదు, కానీ పైకి నవ్వు మొహం పెట్టి తల ఊపుతున్నాడు. ఇంకొద్దిగా లోపలకు వెళ్ళిన వాళ్లకు గోడపైన తగిలించిన ఓ పెద్ద ఫోటో కనబడుతూ ఉంది. అదే రాజా రఘుపతి గారిది. ఆ ఫోటోని చూస్తూ నిలబడిపోయాడు రిషి. ఆయనే రఘుపతి తాతగారు అంటోంది శారద. ఎక్కడో లీలగా ఆయనను గుర్తుకు వస్తూ ఉన్నాడు ఋషికి. చిన్నప్పుడు ఆయన ఋషిని ఆడిస్తున్నట్టు, పిలుస్తున్నట్టు ఆ ఇంటి లోపల చూస్తూ ఉన్నాడు. ఎప్పుడో ఎక్కడో ఈ ఇంట్లో ఋషి పరిగెడుతూ తిరుగుతూ ఉన్నట్టు గుర్తుకొస్తూ ఉంది. వాసుదేవి వాళ్ళను పలకరిస్తూ కూర్చోమని మర్యాదలు చేస్తూ ఉంది. బామ్మగారిని చూస్తుంటే ఋషికి మరికొంత బాల్యం గుర్తుకొస్తుంది. వాసుదేవి గారితో వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ కళ్ళు మాత్రం ఆ పిల్లను వెతుకుతూ ఉన్నాయి. చాలాసేపే కూర్చున్నారు, కానీ ఆ పిల్ల కనపడలేదు. అమ్మా, అమ్మాయి ఎక్కడుంది అని ధైర్యం చేసి అడిగేసింది శారద. అమ్మాయా? అదేంటే హాస్టల్లో లేదా అని అడుగుతోందావిడ. లేదమ్మా, అందుకే వెతుక్కుంటూ వచ్చాం. ఏమంటున్నావు శారద? లేకపోవడమేమిటి? తెలియదమ్మా, హాస్టల్లో లేదు, మాకు చెప్పలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాం అంటూ చెప్పడంతో బామ్మ కొంత కంగారు పడింది. పిల్ల ఇక్కడకు రాలేదంటే ఎటెళ్ళినట్టు అని శారద కూడా కంగారు పడిపోతోంది. వాళ్ళ కంగారు చూస్తూ నిరంతరం వాసుదేవిని అంటిపెట్టుకొని ఉన్న రత్నమ్మ, ఆ ఇంటి బాగోగులు చూసే వ్యక్తి, నమ్మకస్తురాలైన ఆమె వాళ్ళతో, మీరు కంగారు పడకండి, ముందు పిల్ల ఎటెళ్ళిందో వెతుక్కుందాం. ఆ అమ్మాయి ఆవేశంలో ఎటో వెళ్ళి ఉండుండదు. ఎందుకంటే ఆ పిల్లకు ఈ ఊరు ఆ ఊరు తప్ప వేరే లోకం తెలియదు కాబట్టి ఎటో వెళ్ళి ఉండుండదు అంటూ ధైర్యం చెప్పి తీక్షణంగా ఆలోచించి, అమ్మగారు, మీ మనవరాలికి ప్రాణ స్నేహితురాలుంది కదా, అదే సుధా, ఆ పిల్లతో అన్నీ చెప్పుకునే అలవాటుంది కదా, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కలిసి జట్టుగా ఉంటారు కదా, ముందు ఆ పిల్లని అడిగి తెలుసుకోండి, ఈ విషయం గురించి ఏమైనా తెలిసేమోనని అంటోంది. అవును రత్నమ్మ, నువ్వు చెప్పింది నిజమే, ముందు ఆ పిల్లని పిలిపించు, మాట్లాడుదాం అంటుంది వాసుదేవి. లేదు బామ్మగారు, నేను వెళ్ళి నేరులోనే ఆ అమ్మాయిని కలుస్తాను, నేరులోనే కలిసి ఆ విషయం అడగటం మంచిది అని అంటున్నాడు ఋషి. అవును, మేం వెళ్ళి నేరులోనే ఆ పిల్లను కలుస్తాం. ఇంతకీ ఆ పిల్ల ఇల్లు ఎక్కడ రత్నమ్మ అని అడుగుతున్నాడు రాజేంద్ర. ఇక్కడే బాబు, రండి చూపిస్తాను అంటూ వాళ్ళను వెంటబెట్టుకొని తీసుకొని వెళుతోంది. ఓ ఇంటి ముందుకు వెళ్ళి సుధా, సుధా అంటూ పిలుస్తోంది రత్నమ్మ. ఆ పిల్ల తల్లి లోపల నుండి ఎవరు అంటూ వస్తోంది. రత్నమ్మ, మీరా? చెప్పండి అని అడుగుతోంది. నీ కూతురు సుధేదమ్మా అని అడుగుతోంది. సుధా ఇక్కడ లేదు రత్నమ్మ, జమీందారి గారి మనవరాలొచ్చిందిగా, ఆ పిల్లతో మా పిల్ల తోటకు వెళ్ళింది అని లోపలి నుండే సమాధానం ఇస్తూ ఉంది. సరే అయితే అని రత్నమ్మ వాళ్ళను తోటలోకి తీసుకొని వెళ్తోంది. రత్నమ్మ వెంట కాలిబాటన నడుచుకుంటూ వెళుతున్నారు రాజేంద్ర వాళ్ళు. అలా వెళుతున్న వాళ్లకు ఆ జామ తోటలో ఓ చెట్టు కింద నులక మంచంపై కూర్చొని అటు తిరిగి ఉన్న అమ్మాయిలిద్దరూ కనబడుతూ ఉన్నారు. రత్నమ్మ వాళ్ళను చూస్తూ, అమ్మయ్య, పిల్ల ఎటూ పోలే, సరే అక్కడ అమ్మగారు కంగారు పడుతూ ఉంటారు, నేను వెళ్ళి పిల్ల క్షేమమని చెప్తాను, మీరు మెల్లగా ఆ పిల్లని తీసుకొని ఇంటికి వచ్చేయండి అంటూ వెళ్ళిపోతోంది రత్నమ్మ. అటు తిరిగి కూర్చున్న వాళ్ళు వెనక వస్తున్న వీళ్లను గమనించుకోలేదు. వాళ్ళలో ఒక అమ్మాయి మంచంపై మోకాళ్ళల్లో తల ఉంచుకొని ఉంది. మరొక అమ్మాయిని ఓదారుస్తున్నట్టు ఉంది. అయినా
వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. పిచ్చిదానిలా ఆపకుండా ఏడుస్తున్నావే కానీ ఏం జరిగిందో చెప్పమంటే చెప్పనంటావే అని అడుగుతోంది. ఇకపై నాకు అడిగే ఓపిక కూడా లేదు. ఎంతసేపు నేను మాత్రం నిన్ను ప్రాధేయపడాలి? నువ్వు చెప్పకపోయావో నేనిప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంటోంది మొండి కోపంగా ఆ అమ్మాయి. వెళ్ళవే వెళ్ళు, అందరూ వెళ్ళిపోండి, నా నుండి అందరూ వెళ్ళిపోండి, అందరూ నా నుండి దూరంగా వెళ్తున్నారు, నువ్వు వెళ్ళు అంతేగా అని సీరియస్గా అంటుంది. అయ్యో, నువ్వు మాట్లాడలేదని అలా అన్నానే, నువ్వు బాధపడాలని కాదు. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడగలనా? నువ్వు సమస్య అంటే చెప్తేనేగా నీకు భారం తగ్గుతుంది. నేనేదైనా పరిష్కారం చేయగలనా అని ఆలోచించగలను అని ఆమెను హత్తుకుంటూ చెప్తోంది. అప్పుడు ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏం చెప్పను, చిన్నప్పటి నుండి అమ్మా నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు. నా పెద్ద దిక్కు తాతగారు పోయారు, ఇక బామ్మగారు ఒక్కరే నన్ను ఇలా చూసుకుంటూ మిగిలారు. నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను ప్రేమించిన వ్యక్తి, నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి నాకు దూరం అవుతున్నాడు అంటూ బిగ్గరగా ఏడుస్తోంది. ఏడవకే నా బంగారం కదూ, అసలు ఏమైందో చెప్పవే అంటూ అడుగుతోంది సుధా. ఏం చెప్పనే, కాలేజీలో ఆయన గారిని చూస్తూ గడిపేసేదాన్ని. ఆయన గారేమో నా ముందే మిత్ర అని మరో అమ్మాయిని ప్రేమిస్తూ గడిపేస్తున్నాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవును, నిజం. ఒకవేళ మీకు పెళ్ళయిందని అతనికి గుర్తులేదేమో, ఒకవేళ అలా తెలియకపోబట్టే తొందరపడుంటాడేమో అని అంటోంది. తొందరపడ్డాడో మనసు పడ్డాడో, మొత్తానికి ఆయన మనసులో ఒక పిల్లకైతే స్థానం ఏర్పడిపోయింది. ఇక నా స్థానానికి విలువేముంటుంది? మాది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన పెళ్ళి. గట్టిగా మాట్లాడితే బొమ్మల పెళ్ళి అని తీసేయచ్చు. వాళ్ళది వయసొచ్చాక ఏర్పడ్డ ప్రేమ. దానికి ఒక అర్థం ఉండొచ్చు. కాదు, కూడదు అని పెద్దవాళ్ళతో చెప్పి గొడవ చేసినా వారిని చేసుకుంటే నాకు స్థానం ఇవ్వగలడేమో కానీ మనసు ఇవ్వలేడు. నీకు తెలుసా, ఈ 2 ఏళ్ళు నేను ఎంత బాధపడ్డానో. నేను అతని ముందే తిరుగుతూ ఉన్నా ఇంటర్ నుండి గుర్తుపట్టట్లేదు. దగ్గరుంటే నన్ను గుర్తుపడతానని అతనికి జూనియర్గా చేరా, అది ఆయన క్లాస్ రూమ్కి ఎదురుగా. రోజు చూస్తుంటేనన్నా నన్ను గుర్తుపడతాడనుకున్నా, అయినా నన్ను గుర్తుపట్టలేదు. నన్ను గుర్తుపట్టకపోగా నాతోటి పిల్లను ఇష్టపడుతున్నాడు. నా ముందే వాళ్ళు ఒకరికొకరు తినిపించుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, సరదాగా షికార్లు కొడుతూ ఉంటే కత్తి పెట్టి గుండెల్లో మెలిపెట్టినంత బాధగా అనిపించేది. ఒక్కొక్కసారి వెళ్ళి నిలదీద్దామనిపించేది. నీతో తిరగాల్సింది నేను అని తిడదామనిపించేది. కానీ ఎలా అడగను? ఎవరు నువ్వు అంటే నా మనసు తీసుకోలేదు. నేను నిజం చెప్పినా నమ్మే స్థితిలో అతను లేడు. వాళ్ళ ప్రేమ నాకు ఒప్పలేదని నన్ను విలన్ని చేసేస్తుంది సమాజం. మిత్ర కూడా నన్ను శత్రువులా చూస్తుందేమో. అందుకే ఎవరితోటి గట్టిగా వాదించలేకపోయాను. నాలో నేనే బాధపడ్డాను, కుమిలిపోయాను. నీకు తెలుసా, అతనికి గాయమైతే నా మనసు ఎంత విలవిలలాడిందో. నా ముందే మిత్రతో అంత చనువుగా ఉంటే తీసుకోలేకపోయాను. కాలేజీ ట్రిప్పుకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏకాంతంగా ఓ చోట ఉన్నప్పుడు అక్కడ నేను ఎందుకు ఉన్నానా, అసలు ఎందుకు ఉన్నానా ఇక్కడ అనిపించింది. ఎందుకంటే ఆ ఏకాంతం నాది, ఆ రిషి ప్రేమ నాది. కానీ రిషి వాటిని మరొకరికి అందిస్తూ ఉన్నాడు అంటూ బోరుమని ఏడుస్తోంది. ఆమెను సుధా ఓదారుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, అంతలా బాధపడుతున్న ఆ అమ్మాయి ఎవరో రిషికి తెలుస్తుందా? తెలిసాక రిషి ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఈ అమ్మాయినా, మిత్రనా? తెలుసుకుందాం మరో ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.